వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. రాజకీయంలో పదవి అనేది ఒక గుర్తింపు, కానీ అదే పదవి సొంత పార్టీలోనే చిచ్చు పెడితే ఇప్పుడు ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలాగే నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూసిన నేతలకు తాజాగా ప్రకటించిన జాతీయ రాష్ట్ర కమిటీలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి వైసీపీ హయాంలో కేసులు ఎదుర్కొన్న నికార్సైన తమ్ముళ్లను కాదని ఎన్నికల ముందు జంప్ అయిన వారికే రెడ్ కార్పెట్ పరిచారని ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నమ్ముకున్న వారికి మొండి చేయి, నమ్మించి వచ్చిన వారికి అగ్రతాంబూలమా అంటూ సీనియర్ నేతలు అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వారిని పార్టీ అధినాయకత్వం బుజ్జగిస్తున్నా సర్దుకుపోయే పరిస్థితులు లేవా? అవసరం వచ్చినప్పుడు తమ తడాక చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పదవులు ఇచ్చేటప్పుడు ఏ పార్టీ నాయకత్వమైనా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. రాజకీయ సమీకరణాలు, సామాజిక ప్రాతినిధ్యం, పార్టీకి చేసిన పనులు వంటి అంశాలను పరిశీలిస్తుంది. అధిష్టాన నిర్ణయాలు, విధేయత వంటి వివిధ కారణాలతో కొందరు నేతలకు కొన్ని వర్గాల ప్రాధాన్యత దక్కకపోవడం రాజకీయాల్లో సర్వసాధారణం. పార్టీ వ్యూహం, వర్గపోరు, అంతర్గత విభేదాల కారణంగా కొందరు నేతలు అవకాశాలు కోల్పోతారు. పార్టీ కమిటీల ఎంపికలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అందరికీ అవకాశాలు రావు. నేతల పనితీరును అంచనా వేసి అధిష్టానం తీసుకునే నిర్ణయాలు కొందరికి నిరాశ కల్పించవచ్చు. టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీల ప్రకటన తర్వాత నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొందరు నేతల పరిస్థితి ఇలానే ఉంది. కమిటీలో స్థానం దక్కిన వారు సంతోషిస్తుంటే లేని వారు కుతకుతలాడుతున్నారు. పార్టీని నమ్ముకొని సేవ చేస్తే చివరికి చిప్ప చేతికిచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ కమిటీల్లో స్థానం కల్పించి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడి కేసులు పెట్టించుకున్న వారికి పదవులు ఇవ్వకపోవడంపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వటం ఏంటి, తాము చేసిన తప్పేంటి అన్న ప్రశ్న వస్తుంది. వైసీపీ నుంచి వచ్చి టీడీపీ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ వంటి వారు మహా తోపులా, గేమ్ చేంజర్లా అంటూ యక్ష ప్రశ్నలు వేస్తూ తమలోని ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. తమకున్న కోపతాపాలను వ్యక్తం చేసేందుకు ఇంతకంటే మంచి సమయం రాదన్న ఉద్దేశంతో కడిగి పారేసినంత పని చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు తమకు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం రాలేదు. ఇప్పుడు కనీసం పార్టీ కమిటీల్లో ఎలాంటి పదవి దక్కలేదని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీలతో పాటు ఇతర ముఖ్య నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతర్గత సమావేశాల్లో ఇదే చర్చించుకుంటున్నారు. తామేం తప్పు చేశామని ఇంతటి శిక్ష విధించారని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండని కొందరు టీడీపీ నేతలు పార్టీ హైకమాండ్ ను బెదిరిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి అందరికీ న్యాయం చేస్తామని చెబుతుందని సమాచారం. ఓపిక పట్టాలని సూచిస్తుంటే ఎంతకాలం, దేనికైనా ఓ హద్దుంటుందంటున్నారు. ఓపిక నశిస్తేనే కోపం వస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. ఇక పార్టీ కమిటీల్లో కొందరికి జోడు పదవులు లభించాయి. అలాంటి వారు సంతోషిస్తుంటే రాని వారు ఉసూరుమంటున్నారు. బనగానపల్లి ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పాలిట్ బ్యూరో స్థానం దక్కింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి టీడీపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. డోన్ నేత వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్, వలసల రామకృష్ణ రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. ఇక కర్నూలు జిల్లా నేతలకు తెలుగుదేశం కమిటీలో పెద్దపీట వేశారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వర రెడ్డిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాజీ కార్పొరేటర్ పద్మలతారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ తారూరు జేమ్స్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవెళ్ల వెంకటరాముడుకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. గత ఎన్నికల ముందు వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంజీవ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 ఎలక్షన్లో కోడుమూరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన ఆకిపోగు ప్రభాకర్ కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. మంత్రాలయం సీటు ఆశించిన తిక్కారెడ్డికి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి లభించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ రాష్ట్ర పార్టీ కమిటీల్లో స్థానం దక్కిన వారు జోష్ కనిపిస్తూ ఉంటే రాని వారు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. పదవుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్లకు ముఖ్యమంత్రి ఎలా న్యాయం చేస్తారో అనేది తెలుగు తమ్ముళ్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఏది ఏమైనా పదవుల ఎంపికలో సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత పాటించామని అధిష్టానం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని మాత్రం తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా సంజీవ్ కుమార్ వంటి వలస నేతలకు పెద్ద పీట వేయడంపై పాత కాపులు గుర్రుగా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు మా తడాక చూపిస్తాం అంటూ స్థానిక సంస్థల ఎన్నికల వైపు సంకేతాలు పంపుతున్న నేతలను బుజ్జగించడం చంద్రబాబుకు, లోకేష్కు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. మరి ఈ అసంతృప్తి జ్వాలలు చల్లారుతాయా లేక ఎన్నికల వేళ పార్టీకి సెగ తగులుతుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.